హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో జనరల్‌గా సైబర్ మోసాలనేవి చాలా జరుగుతూ ఉన్నాయి. చాలా చాలా పోలీస్ స్టేషన్‌లలో చాలా కంప్లెయింట్లు చూస్తూ ఉన్నాము. అయితే ఈ మధ్య ఏంటంటే చాలా మన దగ్గరకొచ్చే కంప్లెయింట్స్ ఏంటంటే, వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉంటారు. టీ బండనో లేకపోతే హోటల్ బిజినెస్ అనో ఇట్లా ఉంటూ ఉంటారు. ఎవరో సైబర్ క్రైమ్‌లో వచ్చిన అమౌంట్ ఎవరి అకౌంట్‌లోనో ఉండి, వాళ్ళు తన అకౌంట్ నుంచి ఇక్కడ టీ తాగినప్పుడు ఫోన్‌పే చేసినా, గూగుల్ పే చేసినా సరే రేపు తర్వాత కొన్ని నెలల తర్వాత అది గూడా. ఒక 5, 6 నెలల తర్వాత అతను ఏదో కేసులో ఇరుక్కుంటే, అతన్ని అకౌంట్ నుంచి ఎవరెవరికి గూగుల్ పే ఎళ్ళినాయి అందరి అకౌంట్లు సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఇంట్లో మ్యారేజ్ ఉందనో, హాస్పిటల్‌కి డబ్బులు అవసరం ఉంటాయనో, కొన్ని 1,00,000, 2,00,000 లేకపోతే కొన్ని లక్షలు అకౌంట్‌లో పెట్టుకొనుంటారు. ఎక్కడో ఒక దగ్గర టీ తాగడమో, లేతే ఏదో హోటల్‌లో టిఫిన్ చేసినప్పుడో, లేతే ఏదో మొబైల్ షాప్‌లో మొబైల్ కొన్నప్పుడు మనం గూగుల్ పేలోనో, లేకపోతే ఫోన్‌పేలోనో ఆ అకౌంట్‌లో నుంచి మనం డబ్బులు వాడుతూ ఉంటాం. అయితే అలానే మనకు గూడా వేరే వేరే వాళ్ళ అకౌంట్‌లో వేరే వేరే అకౌంట్ నుంచి మనకు డబ్బులు వేస్తూ ఉంటారు. ఈ వీటిల్లో ఎక్కడో సైబర్ క్రైమ్ జరిగి, అక్కడి నుంచి అతని అకౌంట్ నుంచి మన అకౌంట్‌కి డబ్బులొచ్చినా, లేతే అతని అకౌంట్‌కి మన అకౌంట్ ద్వారా గూడా డబ్బులెళ్ళినా సరే, మన అకౌంట్‌ని పోలీసోళ్ళు సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అసలు ఎందుకు సీజ్ అయింది నా అకౌంట్, ఎందుకు ఫ్రీజ్ అయిందో తెలియక చాలా కంగారు పడుతూ బ్యాంకులకు ఫోన్ చేసి వాళ్ళు ఏదో క్రైమ్ నంబర్ చెప్తారు, ఏదో పోలీస్ స్టేషన్ పేరు చెప్తారు. దానికి అర్థం కాదు వాళ్ళకి. ఇట్లాంటి బాధితులు అనేవాళ్ళు చాలామంది పెరుగుతున్నారండి. వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి. మీ అకౌంట్ సీజ్ అయితే ముందుగా ఇంటిమేషన్ లెటర్ అనేది మన బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి రిటర్న్‌గా అడిగి తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఆ క్రైమ్ నంబర్ అన్నీ క్లియర్‌గా దానిలో మీకు ఇస్తారండి. ఆ క్రైమ్ నంబర్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని మీరు హైకోర్ట్‌లో అకౌంట్ అన్‌ఫ్రీజ్ చేయమనేసి మీరు ఒక పిటిషన్ వేసుకోవచ్చు. చిన్న రిట్ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల మీ అకౌంట్ అన్‌ఫ్రీజ్ అవుతుంది. అయితే మీరు ఒక అఫిడవిట్ కూడా ఇయ్యాల్సొస్తుంది. ఒకవేళ క్రైమ్ జరిగిన అమౌంట్ అయితే ఎంతైతే ఉందో అంత అమౌంట్ నేను పెట్టేసి మిగతా అమౌంట్ నేను అన్‌ఫ్రీజ్ కోరుతున్నానని చెప్పేసి ఒక అఫిడవిట్ ఇచ్చి, అఫిడవిట్‌తో పాటు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు వెంటనే వితిన్ ఒక 10 టు మహా అంటే ఒక 2 వీక్స్. 2 వీక్స్‌లో మీ అకౌంట్ అన్‌ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటిల్లో చాలా మటుకు మన దగ్గర హాస్పిటల్‌కని సేవ్ చేసుకునే అమౌంట్ ఉంటది. లేకపోతే మ్యారేజ్ ఎక్స్‌పెన్సెస్‌కని సేవ్ చేసుకున్న అమౌంట్ ఉంటది. పిల్లల ఫీజు కట్టాలనేసి పెట్టుకునే అమౌంట్ ఉంటుంది. ఇలాంటివి తెలియకుండా ఎవరో ఎక్కడో చేసిన క్రైమ్‌కి, ఎక్కడెక్కడో చేసిన తప్పులకి పోలీసులు అనుమానించి వీళ్ళే చేశారని కూడా తెలీదు. కేవలం అనుమానంతోటి వీళ్ళ అకౌంట్‌ని ఫ్రీజ్ చేయడం అనేది చాలా దారుణమండి. ఇలాంటప్పుడు ఇట్లా ఫ్రీజ్ అయిన అకౌంట్స్ ఏమైనా ఉంటే మీరసలు ముందు అయితే భయపడకుండా ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కెళ్ళి మీరు క్లియర్‌గా వివరాలన్నీ తెలుసుకొని, బ్యాంక్ మేనేజర్ దగ్గరికెళ్ళి ఒక ఇంటిమేషన్ లెటర్ తీసుకొని, ఆ తర్వాత హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసుకుంటే మీకు సమస్య సాల్వ్ అవుతుంది.